ninth class, history part, 12th lesson. The changing culture tradition in Europe, 1300 to 1800 century. During the initial period, Europe was dominated by the Roman Empire, which controlled much of Europe. అంటే చూడండి, అంటే డ్యూరేషన్ ఆఫ్ ఇనిషియల్ పీరియడ్, ఈ గడిచిపోయిన కాలంలో వివిధ రాజులు వాళ్ళు ఎలా పరిపాలించారు, ఏ రాజులు ఏ దేశాలను పరిపాలించడం జరిగింది. టర్కీ అండ్ ఈజిప్ట్ ఫర్ లాంగ్ టైం, అంటే యూరప్ కాంటినెంట్ మొత్తాన్ని, యూరప్ కాంటినెంట్ టర్కీ అండ్ ఈజిప్ట్ అనే వాళ్ళు చాలా లాంగ్ టైం అన్నది రూల్ చేయడం జరిగింది. ఏ కాంటినెంట్? యూరప్ కాంటినెంట్. ఏ కంట్రీస్? టర్కీ అండ్ ఈజిప్ట్. ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ రూలింగ్ అనమాట. అంటే టూ కంట్రీస్ ఎవ్రీ లాంగ్ పీరియడ్ ఆఫ్ ది రూలింగ్ అనమాట అండి. యూరోపియన్ కాంటినెంట్లో ఉన్నటువంటి యూరప్ కాంటినెంట్ని టర్కీ, ఈజిప్ట్ అనే దేశాలు ఈ రెండు ఎక్కువ కాలం పరిపాలించడం అనేది జరిగింది అనమాట అండి. ది గ్రేట్ సిటీస్ లైక్ రోమ్ అండ్ అలెగ్జాండ్రియా ఫ్లోరిష్డ్. అంటే ఈ గ్రేట్ సిటీస్ అనమాట, రోమ్ అండ్ అలెగ్జాండ్రియా అనే ఈ రెండుమైన ఈ ముఖ్య పట్టణాలు బాగా అభివృద్ధి చెంది అని చెప్తున్నాను అనమాట. ఏంటి? గ్రేట్ టూ సిటీస్, రోమ్ అండ్ అలెగ్జాండ్రియా. This is the two important cities of the Europe place అనమాట అండి. టర్కీ, ఈజిప్ట్ ఫర్ a long time of the ruling అనమాట అండి. The two major cities of the Rome and Alexandria. The culture that had been developed in Greece and Rome, the speculated painting, buildings as well as literature, philosophy and scenes was of very high order. అంటే చూడండి, అంటే గ్రీక్ దేశంలో బాగా అభివృద్ధి చెందిన అంశాలు ఏంటండి అంటే చిత్రకళలు, పెయింటింగు, లిటరేచరు, ఫిలాసఫర్స్ అనేవాళ్ళు బాగా అభివృద్ధి చెందడము, అక్కడ ఉన్నటువంటి వివిధ రాజ్యాలకు చెందినటువంటి అంశాలను కూడా అభివృద్ధి చేసే విధంగా తీసుకున్నారనమాట అండి. With the Roman Empire decline after 400 AD, there were large empire in Western Europe. అంటే 400 శతాబ్ద కాలంలో రోమన్ ఎంపైర్ అనే వాళ్ళు రాజ్యాలు మొత్తం బహిష్కృతం చేసి ఆ తర్వాత వాళ్ళు వివిధ అంశాన్ని చెప్పడం అనేది జరిగిందనమాట అండి. Its cities had to decline and most people lived in villages. అంటే number of people are living in the villages. The cities is a long term based. అంటే సిటీస్కి చాలా దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నివసించడం జరుగుతూ ఉందన్నమాట అండి. ద ట్రేడ్ వాజ్ ద మాన్యువల్. ఇక్కడ వర్తకం అనేది వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు అనమాట. ట్రేడ్ మీన్స్ బిజినెస్ అనమాట. ట్రేడ్ మీన్స్ ద పర్సన్ టు పర్సన్స్, ద గూడ్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ బయింగ్ అండ్ సెల్లింగ్. ద యూరప్ came to be dominated by a social system is called feudalism. Feudalism means is a big rich persons or land owners. And the number of acres are the location, the only occupied by the one man. There is a feudalism. The Europe came to dominated by social system is called feudalism. యూరప్ మొత్తాన్ని పెద్ద పెద్ద భూస్వామిదారులు ఆక్యుపై చేసి వాళ్ళు రూల్ చేయడం జరిగిందన్నమాట. Under feudalism, political power as was with large warrior landlords who controlled and villages peasants. అంటే ఎక్కువ మొత్తంలో రాజులు, గ్రామ పెద్దలు ఉండడం వల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని, రైతుల్ని భయపెట్టడం అనేది జరుగుతూ ఉండేదన్నమాట అండి. These peasants were mostly suffer. The serfs were bound to their lords and had to till the lands of the lords. With work their worship and also fight for them in the wars. అంటే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకి, భూస్వాములకి మధ్యన తగాదాలంటే ఏర్పడుతూ ఉండేవి అనమాట అండి. అంటే ఏంటి, భూమి ఎవరు చెందితే వాళ్ళు ఆక్రమించుకోవడము లేదా ఇతర నుంచి లాక్కొని వివిధ కార్యక్రమాలు చేయడం జరిగేది అనమాట. దే ఆల్సో హ్యాడ్ దేర్ ఓన్ ల్యాండ్స్ అండ్ సస్టైన్ దేర్ ఫ్యామిలీస్ బై వర్కింగ్ ఆన్ దెమ్ టు. అక్కడ ఉన్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి ల్యాండ్ ఫార్మ్స్ ఏమవుతున్నాయో ఆ ల్యాండ్ ఫార్మింగ్స్లోనే వాళ్ళు ఓన్గా అగ్రికల్చర్ ఫార్మ్ చేసుకోవడము, నివసిస్తుండడం జరుగుతూ ఉండేది అనమాట. ది నాట్ వెరీ కన్సిస్టెంట్లీ ద ఎట్ వార్ విత్ ఈచ్ అదర్. ఇట్ ఈస్ క్రియేటెడ్ the lot of insecurity of the peasants.
అంటే అక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతుండేవారు. ఎందువల్ల ద ఫ్యూడలిజం ఇస్ ఏ వెరీ హై డెవలప్డ్ ఆఫ్ ది యూరోపియన్ కాంటినెంట్. there is no security of the rural villages peoples. The land was looted by feudalism. The number of wars are created by feudalism peoples. The culture, the people that came to dominate by the Roman Catholic Church was emphasized adherence of the Christ faith. అంటే అక్కడ ఉన్నటువంటి మత అంటే క్రిస్టియన్స్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో క్యాథలిక్ ఫాదర్స్ వాళ్ళు దాన్ని డామినేట్ చేయడము, వాళ్ళు చెప్పిందే ప్రజెంటేటెడ్గా చేయడం అనేది జరుగుతూ ఉండేదన్నమాట. That discouraged people from thinking for themselves and asked them to believe what the places told them. There is no thinking of the people, there is no asking. The God is a living of the mass. అంటే గాడ్ అనేవాడు నన్ను సృష్టించాడు, దేవుడు నా తరపున ఉన్నాడు, అంటే మీరు ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, ప్రశ్నించడానికి ప్రయత్నం లేదని అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు చెప్పడం జరిగిందనమాట. ద గ్రేట్ కల్చర్ అచీవ్మెంట్స్ ఆఫ్ ది ఇనిషియల్ పీరియడ్ వేర్ ఫర్గెటెడ్ అండ్ లాస్ట్. అంటే ఏంటి, దీనివల్ల ఏమైంది, గ్రేట్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద గ్రేట్ కల్చర్ అచీవ్మెంట్స్ యాజ్ ది ఇనిషియల్ పీరియడ్ ఫర్గెటెడ్ అండ్ లాస్ట్. అంటే పురాతన కాలానికి చెందినటువంటి వివిధ రకాల సామ్రాజ్యాలు సంస్కృతులు అనేవి మాయమైపోవడం అనేది జరిగిందనమాట అండి. The situation began to change after 300 AD. The peasants had begun to resist and the fight against suffered the control of the land. Lords and his church. చాలా మంది ప్రజలు పోప్ని మతాధిపతుల్ని ఆనుకొని ఉండడం అంటే జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ వాజ్ ఎ గ్రేట్ రివోల్ట్. ద పీసెంట్స్ ఇన్ ఇంగ్లాండ్ 1831 ended the serfdom in England. 1181 ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు రాజుగారికి మధ్య ఒక యుద్ధం జరిగిందనమాట అండి. దానివల్ల ప్రజల్లో వివిధ రకాల మార్పులు ప్రశ్నించడం, ఆలోచించడం అంటే మొదలు పెట్టడం జరిగిందనమాట అండి. నెక్స్ట్, ద సిమిలర్ మూమెంట్స్ వర్ టేకింగ్ ప్లేస్ ఇన్ అదర్ కంట్రీస్ టు. అంటే అక్కడ మొదలైనటువంటి ఉద్యమం ఇతర ప్రాంతాలకు కూడా త్వరితగతిన మూవ్ అవడం జరిగిందనమాట అండి. The control of the lords and the church were people had begun the change and people enjoyed more freedom. అక్కడ ఉన్నటువంటి మత పెద్దల యొక్క ప్రాబల్యం తగ్గి ప్రజలు స్వేచ్ఛగాను వివిధ రకాల అంశాల మీద అవగాహన పెంచుకోవడం కూడా చేస్తున్నారండి. The number of people is inspired of the culture events, knowledge and more technical powers are using the own gain of yourself అన్నమాట అండి. Next, long distance trade between Europe, the countries China, Arabia, India and Egypt was reviving, and many new towns and cities the sprung in Europe with trades and actors lived. అంటే దీనివల్ల ఏమైందంటే ప్రజలు వివిధ దేశాలతో బిజినెస్ చేయడానికి ఇంపార్టెంట్ చూడడం జరిగిందనమాట. ఏ కంట్రీస్, చైనా, అరేబియా, ఇండియా, ఈజిప్ట్ లాంటి దేశాల మధ్యన కూడా వర్తకాన్ని ప్రారంభించడం జరిగింది. దానివల్ల ఏమైంది, ద గూడ్స్ ట్రావెల్ అవుతూ ఉన్నాయి, మా బిజినెస్ పర్సన్స్ ఎక్స్టెండ్ అవుతూ ఉన్నారు, నెంబర్ ఆఫ్ కేటగిరీస్ అన్ని డెవలప్ అని చెప్తున్నాడు. The many of these cities were politically independent and ruled themselves through municipalities. Number of countries are their own independent of the rules of the society. The major cities very highly developed. The cultural events, paintings, artists, philosophers, number of persons are activated in your country. A new culture movement began to develop in Europe, which is called Renaissance rebirth. అంటే యూరోప్లో ఉన్నటువంటి మళ్ళీ పురాతనమైనటువంటి ప్రజలు మళ్ళీ తిరిగి జన్మించడం అంటే చేయడం జరిగిందనమాట అండి. People began to go behind the limits set by religious places and raised new questions and found new ways of answering those questions. అంతకు ముందు ఉన్నటువంటి the churches of and the Catholics అనే వాళ్ళు ఏం చెప్పారు, there is no thinking, there is no questioning, I am only told the answer, I am asking questions, there is no living. అంటే మీరు అక్కడ ఎవరు మాట్లాడవద్దు, ఆలోచించవద్దు అని చెప్పడం జరిగింది. తర్వాత ఏమైంది, ద పీపుల్ మైండ్ సెట్ వాజ్ చేంజ్డ్, ద నెంబర్ ఆఫ్ థింకింగ్ ఐడియాస్ ఇన్ యువర్ మైండ్, ద ఫ్లోటింగ్ వన్ బై వన్ ఆస్కింగ్, number of peoples are easy, number of peoples is asking every question, the doubt is clarified. Trades and adventures and outgone long voyages to find new routes and islands. అంటే వర్తకము చాలా దేశాలు విస్తరించడం జరిగింది. There is found in new routes, new lands. అంటే the Vasco da Gama is one invented by India sea route. The Columbus invented by America. There are number of sailors is invented by new islands. The new sea route itself invented అన్నమాట అండి.
న్యూ ట్రేడర్స్ ఇన్ ఆర్ట్ పెయింటింగ్స్ పిక్చర్స్ అండ్ లిటరేచర్ డెవలప్డ్. చాలామంది ఏం చేశారు, వర్తకులు అనే వాళ్ళు ఏం చేశారు, ద పెయింటింగ్ బొమ్మలు వేయడము, స్కెచెస్ అందమైన భవనాలు కట్టడము, లిటరేచర్ దాని లిటరేచర్ అంటే రైటింగ్ వర్క్ దాన్ని బాగా డెవలప్ చేయడం జరిగింది అనమాట అండి. సిన్స్ టు డెవలప్ ర్యాపిడ్లీ the more than rapidly day by day changes in growth. And the people also started questioning religious authorities and wanted to the find simpler and direct ways of reaching God. You will study in about details about all this in this chapter. ఇప్పుడు ఇంతకు ముందు తరగతిలో మీరు చదువుకున్న అంశాలన్నీ ఇప్పుడు తరగతి గదిలో చదువుకుంటారని చెప్తున్నాడు అనమాట.